హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజొచ్చేసి ఈశాన్యంలో నేనెలా రాగి చెంబుని ఎలా పెట్టుకుంటానో చూపిస్తానండి. ఈ వీడియోలో చూడండి. ఇలా నేను రాగి చెంబుకి మంచిగా బొట్లు పెట్టుకున్నానండి. తెల్లగా తోముకున్నానండి. తోముకొని బొట్లు పెట్టుకొని ఇలా చిన్న ప్లేట్‌లో ప్రతిరోజు పెట్టుకుంటానండి నేను. చిన్న ప్లేట్‌లో పెట్టుకొని ఒక పువ్వు ఏదన్నా ఎర్ర పువ్వన్నా, పసుపు పువ్వన్నా ఏ పువ్వుంటే ఆ పువ్వేసి నేను ఈశాన్య మూలలో పెట్టేస్తా అండి. ప్రతిరోజు మాత్రం ఆ చిన్న ప్లేట్‌లో పెట్టుకుంటానండి. కానీ ఈరోజు మాత్రం శుక్రవారం రోజు నేను స్పెషల్‌గా పెట్టుకుంటానండి. నా దగ్గర పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అలంకరించుకొని ఈ ఈ చెంబుని నేను లక్ష్మీదేవిగా తలుచుకొని చేసుకుంటానండి. లక్ష్మీదేవికి ఎంతైతే చేసుకుంటామో అలా పూజ చేసుకున్నట్టే పెట్టుకుంటానండి నేను. అలంకరించుకొని ఇలా ముగ్గు వేసుకున్నా అండి. మంచిగా ఈశాన్యంలో ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ మంచిగా పద్మం వేసుకొని, ఇలా కొన్ని అక్షింతలు చల్లుకొని అందులో ఈ రాగి చెంబును పెట్టేసి మంచిగా ధూపం పెట్టుకున్నా అండి. ధూపం పెట్టుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవాలండి. దీపం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. అందరూ పెట్టుకోవచ్చు. కానీ నాకు వీలైనంత పొద్దున బ్రహ్మముహూర్తంలో నాకు వీలైంది ఇదండి. ఈరోజు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఇంట్లో కూడా శుక్రవారం పూట ఒక్కరోజు ఇలా చేసుకోండి. సంతోషంగా ఉంటారు.